అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డిని ఒంగోలులో టార్గెట్ చేశారా? జడా బాలనాగేంద్రం ఈరోజు మీడియా సమావేశంలో కూడా పలు అంశాలు, పలు కీలకమైనటువంటి ఆరోపణలు కూడా చేయటం జరిగింది. ఇది రాజకీయంగా బాలినేని కుమారుడు యాక్టివ్ అవుదాం అనుకున్న వేళ, ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూడా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన కుమారుడిని రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు తన కుమారుడికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని సంకల్పిస్తున్న వేళ బాలినేని టార్గెట్ చేస్తూ, అదేవిధంగా తన కుమారుడైనటువంటి ప్రణీత్ రెడ్డిని కూడా రాజకీయంగా విమర్శలు చేయటం వెనుక ఉన్నటువంటి పరిస్థితులు అర్థం కావట్లేదు అనేది ఒంగోలు రాజకీయాల్లో చర్చ నడుస్తున్నటువంటి అంశం. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డిని పదే పదే జడా బాలనాగేంద్ర విమర్శలు చేయటం, ప్రతి విషయంలో తన కుమారుడు ప్రస్తావన తీసుకురావటం కూడా ఇది రాజకీయంగా చర్చ నడుస్తూ ఉంది. ఒంగోలు రాజకీయాలు జనసేన పార్టీ చుట్టూ, అటు బాలినేని కుటుంబం చుట్టూ, ఇటు జడా బాలనాగేంద్రం చుట్టే 3 రోజుల నుంచి కూడా ఒంగోలు రాజకీయాలు మరి హైటెన్షన్ వాతావరణం నెలకొందని కూడా మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. వాస్తవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి ఎప్పుడు కూడా రాజకీయంగా ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. మీడియా సమావేశాలు మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అయితే తెర వెనక బాలినేని మంత్రిగా ఉన్నప్పుడు కానీ, వైసీపీలో ఉన్నప్పుడు కానీ, ప్రజెంట్ జనసేనలో ఉన్నప్పుడు కానీ ప్రణీత్ రెడ్డి ఇవన్నీ చేశాడు అని పదే పదే జడా బాలనాగేంద్రం ఆరోపించడం కూడా ఇది రాజకీయంగా చర్చ నడుస్తుందని ఒంగోలులో మనం చెప్పుకోవచ్చు. ఇది ఎటు దారి తీస్తుందో, ఎందుకంటే రాజకీయంగా ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వైసీపీలో ఉన్నప్పుడు కానీ, ప్రస్తుతం జనసేన పార్టీలో కూడా ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్గా ఆయనకు పేరుంది. సో ఇప్పుడున్నటువంటి రాజకీయంగా కూడా మరి మంత్రిగా పనిచేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఒక అప్పటి వరకు బాలినేనితో తిరిగినటువంటి వ్యక్తి విమర్శలు చేయటం, లోకల్గా బాలినేనికి దగ్గరగా ఉన్నవారు స్పందించకపోవటం, ఇది రాజకీయ వాతావరణంలో కొంత అలజడి సృష్టిస్తుంది ఒంగోలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. తొలి రోజు జడా బాలనాగేంద్రం గారు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విమర్శలు చేసినప్పుడు మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వర్గం స్పందించడం జరిగింది. అప్పుడు ఎవరైతే తన మీద విమర్శలు చేశారో వారిని ఈయన ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా పదే పదే పేర్లు పలకరించి వారి మీద కూడా విమర్శలు చేయటం, రాజకీయంగా ఇది చర్చ నడుస్తుంది ఒంగోలులో అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి మీడియా సమావేశంలో మావిగన్ గురించి, జగన్ గారి మీద అనేక ఆరోపణలు చేసినా కానీ ఒంగోలు రాజకీయాలు మాట్లాడకపోవటం కొసమేరు పని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి కుమారుడైనటువంటి ప్రణీత్ రెడ్డికి పొలిటికల్గా కూడా మరి యాక్టివ్ కావాలన్నా, రేపు ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి కమిటీలు ప్రకటించేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. జనసేన పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు తదితర అంశాలు మరి ప్రకటిస్తారన్న నెపంలో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో బాలినేని కుమారుడిని టార్గెట్ చేస్తూ జడా బాలనాగేంద్రం మాట్లాడటం కూడా ఇది రాజకీయంగా కూడా మరి కొంత కొసమెరు పని మనం చెప్పుకో. ఏమైనా ఒక మాజీ మంత్రి మీద, జనసేన పార్టీలో యాక్టివ్ అవుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద మరి పదే పదే విమర్శలు చేస్తున్న జడా బాలనాగేంద్రంపై కూడా అటు జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈ విషయాలని మరి జనసేన పార్టీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారనే టాక్ అయితే నగరంలో వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి అటు క్రమశిక్షణ చర్యలు ఉంటాయా లేదా అనేది కూడా, ఒక పార్టీలో పదే పదే జరుగుతున్నటువంటి ఈ రచ్చకు ముడిపడేది ఎప్పుడనేది కూడా రాజకీయంగా ఒంగోలులో చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు.